నేటి వైశేషంలో భాగంగా ఈ రోజున మనం విద్య మీద విద్యార్థులు ఎలా ఫోకస్ చేయాలి అంటే ఫోకస్ అనేది చాలా ముఖ్యం. అన్నిటికంటే కూడా పుస్తకం ముందు పెట్టుకుంటే చదువుకున్నట్టు కాదు, కానీ కొన్ని చిన్న చిన్న టిప్స్ లాంటివి గనక మనం ఎక్కువ కాకపోయినా కొన్ని 1-2-3 అయినా అవి టిప్స్ లాంటివి పాటించడం బట్టి విద్యార్థులకి ఫోకస్ అనేది, అది విద్యార్థులకైనా ఎవరికైనా ఫోకస్ అనేది చాలా ముఖ్యం. ఒక పని చేస్తున్నారు అంటే అది ఏం చేస్తే ఆ ఫోకసింగ్ అనేది అంటే కాన్సన్ట్రేషన్ కావచ్చు, దృష్టి అంటాం మనం తెలుగులో, ఆ దృష్టి అనేది దాని మీద వాళ్ళకి ఏర్పడడానికి ఏమిటా టిప్స్ అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదట ఇప్పుడు మనం ఏదన్నా విషయం కనుక ఒక మంచి పాట వింటున్నప్పుడు, ఇష్టమైన పాట కానీ లేకపోతే ఇష్టమైన ఒక సినిమా సీనో లేకపోతే టీవీలో ఏదైనా సీన్ కానీ చూస్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ కాకుండా దాన్ని ఇష్టంగా చూస్తూ ఉంటారు పిల్లల్ని కనుక మనం చూసినట్లయితే. అంటే వాళ్ళ దృష్టి అంతా దాని మీద కేంద్రీకరించబడి ఉంటుంది, లేకపోతే వింటూ ఉంటారు, శ్రవణం అనుకోండి లేకపోతే చూడడం కానీ. అది దాంట్లో వాళ్ళకి ఏ రకంగానూ వాళ్ళు పక్కకి వెళ్ళిపోదు, వాళ్ళ యొక్క దృష్టి దాని మీదే వాళ్ళు ఎక్కువ శాతం దృష్టి పెట్టి చూస్తూ ఉంటారు. అక్కడ ఏంటి దాని మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఏర్పడింది, ఎందుకు వాళ్ళు పక్కకి ఎందుకు వెళ్ళిపోలేకపోతున్నారంటే దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్, దాన్ని మనం ప్యాషన్ అంటాం. అంటే మనకి గనక నచ్చిన విషయం గనక అయితే మనం దాన్ని చాలా పేషెంట్గా చేస్తాం. అంటే ఎక్కడా కూడా మనం అలసిపోయినట్టుగా కానీ బాధపడ్డట్టుగా కానీ ఇష్టం లేనట్టుగా కానీ చేయం. అంటే మన దృష్టి అంతా దాని మీదే కేంద్రీకరించి ప్రాపర్ ఫోకస్ పెట్టి మనం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ విద్యలో విద్యార్థులకు కావాల్సింది ఫోకస్ అనేది కావాలి. ఆ ఫోకస్ అనేది ఏంటంటే ఇష్టమైన పని చెయ్యాలి చదువులో, అలాగే చేస్తున్న పని మీద కూడా ఇష్టం అనేది ఏర్పడాలి. విద్య మీద కూడా వాళ్ళకి ఎలాంటి భావన రావాలి అంటే, చక్కటి ఫోకస్ అనేది వాళ్ళకి ఏర్పడాలి అంటే దాన్ని వాళ్ళకు ప్యాషన్గా, ఒక ఇష్టంగా, దీన్ని నేను చదవాలి, దీన్ని నేను చదివితే రేపు పొద్దున ఫ్యూచర్లో నేను ఒక మంచి స్థాయికి ఎదుగుతానన్న భావన వాళ్ళల్లోంచి వాళ్ళకి రావాలి. ఆ భావన వాళ్ళకి రాకుండా మనం ఎంతసేపు లేదు నువ్వు చదువు 4 గంటలు చదువు, 5 గంటలు చదువు, వాళ్ళ పిల్లలు 6 గంటలు చదువుతున్నారంటే దానివల్ల ఉపయోగం లేదు. వీళ్ళ దృష్టి పుస్తకం మీద ఉండాలి, ఆ పుస్తకంలో పదాలన్నీ వీళ్ళ మనసులోకి వెళ్ళాలి, వెళ్ళింది వీళ్ళు రాయగలిగి ఉండాలి, అంతా బ్రెయిన్లో రికార్డ్ అయి ఉండాలి. అంటే ప్యాషన్ అనేది విద్య మీద ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థులది సాధించగలుగుతారు. కనుక ఫస్ట్ వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ ప్యాషన్ టువర్డ్స్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీ సబ్జెక్ట్. దాంట్లో వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్టులు ఉంటాయి, అయినప్పటికీ కూడా కరెక్ట్గా ప్లానింగ్ ప్రకారం ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాలి. రెండోది వచ్చేటప్పటికి ఫోకసింగ్ సరిగ్గా ఎందుకు ఉండదు అంటే పిల్లల విషయం తీసుకున్నట్లయితే ప్రాపర్ హైడ్రేషన్ అనేది వాళ్ళల్లో ఉండదు. చాలామంది వాటర్ తాగడంలో మంచినీళ్ళే కదా ఏముందిలే అన్నట్టుగాను, ప్రాపర్ ఎక్సర్సైజింగ్ లేకుండా, ఎక్సర్సైజ్ చేయడానికి కూడా పెద్ద ఇష్టపడకుండా ఎంతసేపు కూడా వాళ్ళు చాలా క్యాజువల్గా తీసుకుంటారంటే ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజెస్ లేకపోతే ఇలాంటివి కూడా వాళ్ళకి చాలా వరకు దానివల్ల ఏమంటే బ్రెయిన్ పనిచేస్తుంది. కరెక్ట్గా ప్రాపర్ హైడ్రేషన్ అనేది తీసుకున్నట్లయితే, వాటర్ సరిగ్గా మన టైంకి కనుక తీసుకున్నట్లయితే మనకి ఎనర్జీ లెవెల్స్తో పాటు హైడ్రేటెడ్గా ఉన్నప్పుడు బాడీ తప్పనిసరిగా బ్రెయిన్ కూడా డ్రై అయిపోకుండా వాళ్ళకి ఆలోచించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి, చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, డైవర్షన్ అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు సరిగ్గా హైడ్రేటెడ్గా ఉంటూ దాంతోపాటుగా ఇంకా వాళ్ళు చేయవలసిన ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే దీంతోపాటుగా వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ అంటే ఏవైతే వాళ్ళకి అవరోధాలు కలిగిస్తున్నాయో, సాధారణంగా పిల్లలందరికీ కూడా ఈ రోజుల్లో చూసినట్లయితే ఈ యొక్క మొబైల్ ఫోన్స్ దగ్గర నుంచి వాళ్ళ టీవీలు, కంప్యూటర్లు, ట్యాబ్లు, లేకపోతే దాంట్లో 24 గంటలు ఉండడం, బుక్ కూడా చదవకుండా దాంట్లో ఉండడానికి, దాంతోపాటుగా లేవడమే వాళ్ళు ఫోన్తో వాళ్ళు లేవడం, అది మార్నింగ్ టైం కూడా రాత్రి నిద్రపై కూడా స్క్రీన్ టైమింగ్ అనేది ఎక్కువగా ఉండడం బట్టి వాళ్ళకి అది హెల్త్ మీద చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి దాన్ని వాడకం అనేది కొంతవరకైనా తగ్గించడం మొదలుపెట్టినట్లయితే ఏది తనకి డిస్ట్రాక్షన్ అవుతుంది, ఒకవేళ మొబైల్ శబ్దం అవుతుంది, మొబైల్ చాలా వరకు తగ్గించే సౌండ్ రాకుండా చేసేసి కాన్సన్ట్రేట్ చేసి చదివేటప్పుడు అది ఇబ్బంది పెడుతుంది. అలాగే ఏదైనా ఆలోచనలు పదే వస్తున్న ఆలోచనలకు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ వెనక్కి ఆలోచనలోంచి నేను ఇప్పుడు చదువుకుంటున్నాను, నేను ఇప్పుడు ఈ పార్ట్ ఆఫ్ బుక్లో, ఈ సబ్జెక్ట్లో, ఈ సిలబస్లో ఇది కంప్లీట్ చేయాలనుకుంటున్నాను, నా ఎగ్జామ్కి నేను ఇలాగ ఆల్రెడీ డివైడ్ చేసుకుని ఉన్నాను కాబట్టి నా ఫోకస్ మొత్తం కూడా నేను కంప్లీట్ చేయవలసిన 1 అవర్లో చేసేదాని మీద ఉంటుంది అన్నట్టుగా పెట్టుకొని, ఈ టైంలో మనకి డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేసే మొబైల్ శబ్దాలు కానీ లేకపోతే ఏమన్నా అలాంటివి ఉన్నా కూడా వాటిని తగ్గించేసి, స్క్రీన్ టైం చూడడం తగ్గించేసి, మన కళ్ళకి ఎక్కువ రెస్ట్ ఇచ్చేసి బ్రెయిన్ బాగా పనిచేసేట్టుగా చేసుకుంటూ
ఆ కళ్ళ యొక్క శక్తిని మనం చదివే పాఠం మీద మనకు వచ్చేట్టుగా మనం చూసుకుంటూ ఇది ఈ టైంలో కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఫోకస్ అనేది రావడానికి ఫస్ట్ వ్యక్తికి కావాల్సింది టార్గెట్ ఉండేవాడు ఫోకస్లో నుంచి డైవర్ట్ అవ్వడానికి కొంతవరకు అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి కరెక్ట్గా ఫోకస్ చేసి నేను ఇది చేయాలి, ఈ టైంని దీనికి కేటాయించాను, దీంట్లో ఈ సబ్జెక్ట్ ఇంతవరకు చదువుతాను, తర్వాత మధ్యలో బ్రేక్స్ ఇస్తే ఎలాగో మధ్యలో లేస్తాను, ఇది ఇలా చదవాలి అన్నట్టుగా చేయడం అనేది అది కూడా చాలా 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 ముఖ్యమైన విషయం. అంటే ప్రాపర్ డైట్తో పాటుగా ఇదొకటి చేస్తారు. అలాగే దీంతో పాటుగా ఇంకా ముఖ్యమైనది ఏంటి అంటే వీళ్ళకి ఎక్కువగా ఏం చేయాలంటే అవకాశం ఉన్నప్పుడల్లా బ్రీతింగ్ టెక్నిక్స్ లాగో లేకపోతే ఏదైనా మెడిటేషన్, ఈ రెండిట్లో ఏదైనా ఓకే. మెడిటేషన్ అంటే ఏంటంటే ఒకే చోట స్థిరంగా కూర్చొని నువ్వు అలాగా చేసేయమని కాదు. కొన్నిసార్లు ఏంటంటే మన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి, ఫోకస్ పెరగడానికి తప్పనిసరిగా మన బ్రీత్ మీద కొంచెం కొన్ని సెకండ్సే కావచ్చు కాన్సన్ట్రేట్ చేయడం, అలాగే ఎక్కువగా శ్వాస మీద మనం ఇది చేసుకోవడం, మంచిగా గాలి పీల్చి దాన్ని ఎక్కువ శ్వాసని మనం గమనించుకుంటూ ఉండడం లాంటివి చేయడం. అలాగే సన్లైట్ కూడా వ్యక్తి మీద పడేట్టుగా, దానివల్ల హార్మోన్ మంచిది రిలీజ్ అవ్వడం, దానివల్ల ఉత్తేజంగా ఉండడం, ఆ రోజంతా యాక్టివ్గా ఉండడానికి అవకాశాలు లాంటివి ఉండడం మొదలైన వాటికి కూడా అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు మనం ఆ రోజున నిద్రలేచిన దగ్గర నుంచి కానీ లేకపోతే ఆ సన్లైట్ విషయంలో కానీ లేకపోతే ప్రాపర్గా డైట్ విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవడం. అలాగే కరెక్ట్గా మనం చేద్దాం అనుకుంటున్న మీద ఫోకస్ ఇంకా బాగుండడానికి ఏం చేయాలంటే మనకి ఇచ్చినది మొత్తం ఒకేసారి అంతా చదివేయకుండా దాన్ని పార్ట్స్గా కొంచెం డివైడ్ చేసుకుంటూ అంతవరకు చదివింది కూడా మళ్ళీ రిసైట్ అంటే మళ్ళీ ఎంతవరకు మనకు వచ్చింది అనుకుంటూ మనకి రావడం మాత్రమే కాకుండా మన పక్కనున్న వాళ్ళతో మనం డిస్కస్ చేసి అంటే ఇలా వచ్చింది ఇలా చేశాను అన్నట్టుగా చెప్పడం బట్టి కూడా మనం చదివింది గుర్తుంటుంది. కనుక వీలైనంత వరకు దృష్టి పక్కదో పట్టకుండా దాని మీదే ఉండడానికి, దాని మీద ఇష్టంతో కూడిన చదువుని చదువుకుంటూ ఒకళ్ళ ప్రెషర్తో అంటే నువ్వు చదువుకోవాలి ఇప్పుడు నువ్వు కూర్చో 2 గంటలు ఇక్కడ అన్నట్టుగా కాకుండా మీకు ఆ ఫీలింగ్ రావాలి. ఓకే దిస్ ఈజ్ ఈ టైమే నేను చదివేది, ఈ టైంలో ఇది దాటిన తర్వాత ఇంకెలాగో ఎగ్జామ్స్ అయ్యాక నాకు ఫ్రీ టైం అనేది ఏర్పడుతుంది. ప్రస్తుత టైంని మాత్రం ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకొని నేను ఒక టైం టేబుల్లో ఏర్పరచుకుంటాను. దాని ప్రకారం మార్నింగ్ లేవడం, తర్వాత స్ట్రెచ్ ఎక్సర్సైజ్ ఇలా చేయడం. ఎక్సర్సైజ్ చేయడం బట్టి ఏంటంటే బాడీ కూడా మెటబాలిజం అనేది అంతా కూడా బాగుంటుంది. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది ఒకటి చేయడం అనేది, తర్వాత మార్నింగ్ సన్ యొక్క లైట్ పడేటప్పుడు ఇది మార్నింగ్ టైం ద బెస్ట్ టైం. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికైనా ఫోకస్ చాలా బాగుంటుంది. ఎనర్జీ లెవెల్స్ అన్నీ మార్నింగ్ టైం ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏ రకంగా మనం డైవర్ట్ అవ్వం. కాబట్టి మార్నింగ్ టైంలో స్టూడెంట్స్ కనుక లేచి, అందుకే ఒకప్పుడు మనకు అనేవాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువుకుంటే తొందరగా వస్తుంది, ఋషులు సాధువులు అందరూ చేసేది. అలాగే మనం కూడా మార్నింగ్ టైంలో ఈ యొక్క ఎగ్జామ్ టైంలో అలా రాత్రంతా కూర్చొని చదివేసినా కూడా ఎక్కువ దాని బ్రెయిన్లో పెట్టుకొని మళ్ళీ పొద్దున్న ఎగ్జామ్ ముందు వెళ్తే రాయడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీళ్ళందరూ కరెక్ట్గా ఫస్ట్ నుంచి కూడా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఏదైనా చేయండి, ఏ పనైనా చేయండి, కానీ ఫస్ట్ నీకు కావాల్సింది మాత్రం ఏ రకంగానూ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఆలోచనలన్నీ దాని మీదే పెట్టుకొని దాన్ని ఒక ప్యాషన్గా భావించి ఈ యొక్క ఎదురవుతున్న డిస్ట్రాక్షన్స్ని అధిగమించడానికి ప్రాక్టీస్ చేసి మళ్ళీ మైండ్ని వెనక్కి తెచ్చుకొని మళ్ళీ ముందర కష్టంగానే ఉంటుంది, మళ్ళీ వచ్చిన ఆలోచనలు పదే వస్తున్నాయి, మనం మళ్ళీ మైండ్ వెనక్కి వచ్చి చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉంది అనుకున్నా అదేం లేదు. ప్రాక్టీస్ చేయగా అది మీకు అలవాటైపోతుంది. కాబట్టి ఈ రకంగా చేసి ఈ ఫోకస్ అనేది ఏర్పడితే ఏదైనా సాధిస్తారు. కాబట్టి ఫోకస్ చేయండి, మంచి మార్కులు సాధించండి, సంతోషంగా ఉండండి. నమస్తే.